నువ్వు ఇప్పుడు ఈ వీడియో స్కిప్ చేస్తే నువ్వు నీ బీటెక్ లో ఆల్మోస్ట్ ప్లేస్మెంట్స్ స్కిప్ చేసినట్టే. బికాస్ కాలేజ్ లో అందరూ చెప్తారు సిజిపిఏ ఉంటేనే జాబ్ వస్తుంది అని. కానీ అది ఎంతవరకు నిజం? మనం కాలేజ్ లో సిజిపిఏ రేస్ లో పడి మిగతా ఏం పట్టించుకోం. కానీ రియాలిటీ ఏంటంటే సిజిపిఏ అనేది జస్ట్ ఒక ఎంట్రీ పాస్ లాంటిది. ఒక్కసారి ఎంటర్ అయ్యావా ఓన్లీ స్కిల్స్ మ్యాటర్ అవుతాయి. ఇంటర్వ్యూస్ లో సిజిపిఏ చూసి జాబ్ ఇవ్వరు, నీ బ్రెయిన్ ని చూసిస్తారు. నేను థర్డ్ ఇయర్ లో ఉన్నప్పుడు నా ఓవరాల్ సిజిపిఏ 6.9 ప్లస్ ఒక రీఅపేర్ ఉండే. మోస్ట్లీ కంపెనీస్ కి 7 సిజిపిఏ ఈస్ ఎలిజిబుల్ క్రైటీరియా. చుట్టూ నా ఫ్రెండ్స్ చాలా మంది అప్లై చేసేవాళ్ళు. అప్పుడు నాకు జస్ట్ 0.1 తక్కువ ఉండడం వల్ల ఎక్కువ ఆపర్చునిటీస్ రాలేదు. కానీ ఆఫ్టర్ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ లో రీఅపేర్ క్లియర్ చేశా అండ్ కంపెనీస్ కి అప్లై చేయడం స్టార్ట్ చేశా. కానీ నా రెజ్యూమే కూడా షార్ట్ లిస్ట్ అయ్యేది కాదు. సిజిపిఏ ఉంది బట్ నా రెజ్యూమే లో ప్రాజెక్ట్స్, కోడింగ్, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు. చాలా సార్లు రిజెక్ట్ అయ్యా. సో నీ సిజిపిఏ 9 ఉండి స్కిల్స్ లేకపోతే 2 నిమిషాలలో ఇంటర్వ్యూ రిజెక్ట్ చేస్తాడు. అదే నీకు 6 సిజిపిఏ ఉన్న స్కిల్స్, ప్రాజెక్ట్స్ అండ్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటే పక్కా సెలెక్ట్ అవుతావు. సో నేను చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ 7 to 8 సిజిపిఏ మెయింటైన్ చేయి. నువ్వు స్కిల్స్ మీద ఫోకస్ చేస్తే సిజిపిఏ ఆటోమేటిక్ గా మెయింటైన్ అవుతుంది. నేను నా కాలేజ్ లో 10+ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యా. చాలా రిజెక్షన్స్ అండ్ ఫెయిల్యూర్స్ చూసా. ఫైనల్ గా నేను క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో ఎన్ని కంపెనీస్ లో సెలెక్ట్ అయ్యానో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో మాట్లాడుకుందాం. అందుకే కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నా, అదే ప్లేస్మెంట్ సిరీస్. నా కంప్లీట్ ఎక్స్పీరియన్సెస్ చెప్తూ మీకు రోడ్ మ్యాప్స్ ఇస్తా. నువ్వు ఏ ఇయర్ లో ఉన్నా సరే నువ్వు కనుక ఈ సిరీస్ ఫాలో అవుతే నీ ప్లేస్మెంట్స్ కి 90% క్లోజ్ అవుతావు. అలాగే ఈ వీడియో నీ ఫ్రెండ్ కూడా షేర్ చేయి. అండ్ నా బీటెక్ సిజిపిఏ తెలుసుకోవాలి అనుకుంటే జస్ట్ కామెంట్ సిజిపిఏ అండ్ మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.